అక్కినేని వారసుడు నాగ చైతన్య క్యూట్ లుక్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఉంది, మరి సక్సెస్ ఎందుకు లేదు? జోష్ లో చైతూని చూసి ఇండస్ట్రీని ఏలేస్తాడా అనుకుంటే, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే స్టార్ సన్ గానే మిగిలిపోతాడా అనిపిస్తుంది. ఆటోనగర్ సూర్య లాంటి డిజాస్టర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు విశ్వకర్మతో వస్తున్నారు. బడ్జెట్ 120 కోట్లంట. ఇంత భారీ బడ్జెట్ పెట్టి ప్రయోగాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈసారి కూడా ఫ్యాన్స్ ఆశలు పండేనా, లేక చైతు తన మార్కెట్ ను తానే తగ్గించుకుంటున్నారా? అక్కినేని ఫ్యాన్స్ పడే బాధ వర్ణనాతీతం. చైతీలో టాలెంట్ ఉంది, కానీ కథల ఎంపికలో మాత్రం ప్రతిసారి మిస్ఫైర్ అవుతున్నారు. ఆటోనగర్ సూర్య టీజర్ చూసి అరే ఈసారి చైతు మాస్ లెవెల్లో కొట్టేస్తాడు అని సంబరపడ్డారు. కానీ తీరా రిలీజ్ అయ్యాక ఆ సినిమా ఏమైందో అందరికీ తెలుసు. ఇలాంటి ఫ్లాప్స్ తో స్టార్ హీరోల రేస్లో చైతు బాగా వెనుకబడిపోయారు. ఇప్పుడు 120 కోట్ల భారీ బడ్జెట్ తో విశ్వకర్మ అని వస్తున్నారు. డైరెక్టర్ కార్తిక్ దండు విరూపాక్షతో హిట్ కొట్టాడు కాబట్టి ఈసారి గ్యారెంటీగా హిట్ పడుతుందని చైతు ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, బడ్జెట్ పెరిగినంత మాత్రాన హిట్ వస్తుందా? కథలో దమ్ము లేకపోతే 120 కోట్లేంటి, 500 కోట్లు పెట్టినా సైరాలాగే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. చైతు మాత్రం అది నా కెరీర్ బెస్ట్ మూవీ అని గట్టిగా చెబుతున్నారు. కానీ ఇలాంటి మాటలు మనం ఎన్నిసార్లు వినలేదు? ఈసారి ఆయన చెప్పే మాటల్లో నిజముందా, లేక మళ్ళీ ఒక డిజాస్టర్ని ముందుగా మార్కెట్ చేసుకుంటున్నారా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద క్వశ్చన్ మార్క్. అక్కినేని ఫ్యాన్స్ కి ఇది కమర్షియల్ కిక్ ఇస్తుందా, లేక ఇంకో కొత్త ఆశగా మిగిలిపోతుందా అనేది రిలీజ్ అయితే కానీ తెలీదు. For more videos like this, subscribe Big TV channel.